లేట్గా లేచి పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలన్న మదర్స్కి, ఆఫీస్ నుండి వచ్చిన ఓపిక లేని బ్యాచిలర్స్కి ఈజీగా సింపుల్గా అయిపోయే క్యాబేజ్ ఫ్రై చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి మందపాటి కడాయి పెట్టుకొని వేడయ్యాక ఆయిల్ని యాడ్ చేసుకొని ఇందులో శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి పోపు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయాక చిన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్ ముక్కలు వేసి ఇందులో ఉప్పు, పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు మగ్గించుకోండి. క్యాబేజ్ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో కారం పొడి, ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని మరోసారి మిక్స్ చేసుకొని మరో 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా చల్లుకొని రైస్, రోటీ, చపాతీ, దోశల్లోకి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఈజీగా 10 మినిట్స్లో అయిపోయే క్యాబేజ్ ఫ్రై రెడీ. మరి ఇలాంటి మరెన్నో సింపుల్ రెసిపీస్ కావాలంటే మన ఛానల్ని ఫాలో చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.